ఇంద్రప్రస్థ లేఅవుట్ ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుంది. ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెంలో అతి పెద్ద వెంచర్‌తో మళ్ళీ మన ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వివేకానంద స్కూల్ చైర్మన్ రామ్ సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి ఇప్పటికే విన్నాం మేమైతే ఇక్కడ ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారని విన్నాము. ఇది ఎంతవరకు నిజం? ఎన్ని అంకణాల్లో ఈ స్కూల్ స్టార్ట్ చేయబోతున్నారు? ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయబోతున్నారు సార్? మేము ఇంద్రప్రస్థ లేఅవుట్‌లో 4 ఎకరాలు స్కూల్ కోసం తీసుకున్నాము. దాంట్లో విశాలమైన గ్రౌండు పిల్లలకి కావాలని, ల్యాబులు, విశాలమైన తరగతి గదులు కావాలని, అది కూడా కాకుండా సీబీఎస్ఈ స్కూల్ పెట్టాలనుకున్నాము. మాకు ఆల్రెడీ స్టేట్ బోర్డ్ స్కూల్ ఉంది. కానీ వచ్చే రాబోయే కాలంలో జరిగే మార్పులకు మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతి తీసుకొని సీబీఎస్ఈ స్కూల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దాని కొరకే మేము ఇక్కడ ఈ స్కూల్ కోసం ఈ స్థలం తీసుకున్నాము. అదే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో కూడా విలేజ్‌లందరికి కూడా సౌకర్యంగా ఉంటదని, ఇక్కడ కూడా పెద్ద 100 ఎకరాల లేఅవుట్ కాబట్టి అనేక మంది ఇక్కడ నివాసాలు ఉంటారు కాబట్టి, చుట్టుపక్కల విలేజ్ అందరికి కూడా ఇది ఒక సెంటర్‌గా ఉంది. కాబట్టి ఇక్కడ స్కూల్ పెట్టి అందరికి మనం అందుబాటులో విద్య అందించొచ్చని, అందరి పేరెంట్స్‌కు, పిల్లలకి అనుకూలంగా ఉంటదని, తల్లిదండ్రుల కోరిక మేరకు, తల్లిదండ్రుల కలలకు పిల్లలకు స్కూల్ అంటే విశాలమైన గ్రౌండు, తరగతి గదులు అన్నీ సక్రమంగా ఉండాలి. ఇక్కడైతే ఈ స్థలంలో బాగుంటుందని చెప్పి మేము శ్రీనివాసరెడ్డి గారిని అప్రోచ్ అయ్యాము. శ్రీనివాసరెడ్డి గారు కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు 4 ఎకరాలు కేటాయించారు. ఇందులో మేము త్వరలో స్కూల్ స్థాపించబోతున్నాము. రామ సుబ్బారెడ్డి గారు నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చుట్టుపక్కల పల్లెటూరులో వాళ్ళందరికీ గూడా మంచి విద్యని అందించడానికి ఒక బృహత్తర కార్యక్రమానికి ముందడుగు వేశారు. నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలండి. అయితే ఈ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది సార్? ఎంతమంది పిల్లలతో ఈ స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది? ఎప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది సార్? ఇప్పటికే మాకుండే లోకల్‌గా బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఉండే స్టేట్ బోర్డ్ స్కూల్‌లో 1400 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. మేము ఇక్కడ ఈ ఈ లేఅవుట్‌లో ఇంద్రప్రస్థ లేఅవుట్‌లో ఈ స్కూలు కొత్తగా కడుతున్నాము. దీనికి గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి సీబీఎస్ఈ స్కూల్ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో సీబీఎస్ఈ కడుతున్నాము. దీన్ని త్వరలో ప్రారంభిస్తాము. మేబీ 26 జూన్ కల్లా ఇక్కడ తరగతులు ప్రారంభిస్తామని అనుకుంటున్నామమ్మా. అన్నీ సహకరిస్తే 26 జూన్ నాటికి ఇక్కడ అడ్మిషన్లు స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నామమ్మా. ఖచ్చితంగా వీలైనంత త్వరలో ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెడతామమ్మా. మా ఉద్దేశం ఏంటంటే 26 జూన్‌కి ఇక్కడి నుంచి స్కూల్ ఇక్కడ క్లాసులు స్టార్ట్ చేయాలని మా ఉద్దేశం ఉంది. సో, అంటే దాదాపు 1 ఇయర్ పైన టైం ఉంది. కాబట్టి ఆ టయానికల్లా మేము స్టార్ట్ చేసి 26 జూన్ కల్లా ఇక్కడి నుంచి తరగతులు ప్రారంభించాలనే ఉద్దేశం మాకుంది. ఇంద్రప్రస్థ వాస్తుకి మంచి పేరంటారు సార్. దీని మీద మీరేం చెప్తారు? అవునమ్మా. ఇంద్రప్రస్థ అంటే ఒక బ్రాండ్. వీళ్ళు ఇంద్రప్రస్థ లేఅవుట్ ఎక్కడేసినా కూడా చాలా ఎక్సలెంట్‌గా వాస్తురీత్యా విశాలమైన రోడ్లు, నుడా అప్రూవల్ ప్రకారం వేస్తారు. కాబట్టి మాకు కూడా బుచ్చిరెడ్డిపాలెంలో కూడా విశాలమైన రోడ్లు, వాస్తురీత్యా 100 ఎకరాల్లో చాలా చక్కగా ఈ లేఅవుట్‌ను చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ఆ నమ్మకం మాకు వీళ్ళ మీద శ్రీనివాసరెడ్డి మీద ఆ నమ్మకం ఉంది ప్రజల్లో. ఎవరు కస్టమర్స్ కూడా ప్రతి ఒక్కరు శ్రీనివాసరెడ్డి మీద నమ్మకంతో వచ్చి కొంటున్నారు ఇక్కడ. మేము కూడా అదే నమ్మకంతో మా స్కూల్ ఇక్కడ వాస్తురీత్యా బాగుంటుందని మేము ఇక్కడ స్కూల్ నిర్మిస్తున్నాం. నుడా రూల్ ప్రకారము ఎంత స్థలం అంతా వదిలి వెళ్ళు పిల్లరా గ్రౌండ్ కానీ ఆట స్థలాలకు కానీ తర్వాత క్లబ్ హౌసు అన్నీ కూడా విశాల నుడా రూల్ ప్రకారం ప్రారంభించారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కస్టమర్లకి ఇల్లు కట్టుకునే వాళ్ళకి అన్ని సక్రమంగా ఈ లేఅవుట్లో ఉన్నాయి. కాబట్టి మేము కూడా అన్నీ సక్రమంగా ఉన్నాయని శ్రీనివాసరెడ్డి అన్నీ బాగా పెడతారని నమ్మకం మాకుంది. రామ్ సుబ్బారెడ్డి గారు సీబీఎస్ఈ సిలబస్ విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ఇప్పుడు ఇంతవరకు ఈ బుచ్చిరెడ్డిపాలెం కానీ బుచ్చిరెడ్డిపాలెం పరిసరాలలో ఎక్కడ కూడా సీబీఎస్ఈ స్కూల్స్ లేవమ్మా. సీబీఎస్ఈ స్కూల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద నగరాలలో పట్టణాల్లో ఉన్నాయి. ఎక్కువగా అక్కడ నివసించే ధనవంతుల పిల్లకాయలు వారికి మాత్రమే అందుబాటులో ఉంది ఆ విద్య. కానీ మేమేంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కూడా సీబీఎస్ఈ స్కూల్ తీసుకురావాలి. అందరికీ ఒక మధ్యతరగతి అందరికీ అందుబాటులో సీబీఎస్ఈ స్కూల్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఈ ఇంద్రప్రస్థ లేఅవుట్లో సీబీఎస్ఈ స్కూల్ని ప్రారంభిస్తున్నామమ్మా. కేవలము అందరికీ మధ్యతరగతి పిల్లలు కూడా సీబీఎస్ఈ స్కూల్ అందుబాటులో తేవాలి. సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులో తేవాలి. తద్వారా వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత
ఒక నీట్ కానీ, ఐఐటి కానీ, జేఈ మెయిన్స్ కానీ ఇవన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్లో నుంచి వస్తాయి క్వశ్చన్స్ అవి. స్టేట్లో నుంచి తక్కువ వస్తాయి కాబట్టి మన విలేజ్ పిల్లలకి ఆ సిబిఎస్ఈ స్కూల్ అందుబాటు లేక చాలామంది పట్టణాలకి దూర ప్రాంతాలకు పోయి హాస్టల్ చేరుతున్నారు ఈ సిబిఎస్ఈ సిలబస్ అందుబాటు లేక. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ గ్రామీణ ప్రాంతంలో సిబిఎస్ఈ స్కూల్ ప్రారంభిస్తున్నాము. దీని ద్వారా అనేక మంది పిల్లలు దూరం పోకుండా ఇక్కడ అందుబాటులోనే విద్య అందుతుంది. ఇంకా పోటీ పరీక్షలైనటువంటి ఐఐటి, ఎన్ఐటి అలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ యొక్క సిబిఎస్ఈ సిలబస్ ద్వారా వాళ్ళకి అందుబాటులో విద్య వస్తుంది. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో సిబిఎస్ఈ స్కూల్ ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నామమ్మా. వివేకానంద స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? వివేకానంద స్కూలు 1992లో 20 మంది పిల్లకాయలతో 50 మంది పిల్లకాయలతో ప్రారంభించామమ్మా తెలుగు మీడియము. 2000 సంవత్సరంలో దాన్ని ఇంగ్లీష్ మీడియంగా అప్గ్రేడ్ చేశాము. ఇప్పుడు 1400 మంది పిల్లలతో ఉంది ప్రజెంట్ స్కూలు. దీన్ని మేము ఇప్పుడు సిబిఎస్ఈగా మార్చాలని చెప్పి కొత్త క్యాంపస్ కడుతున్నాము. కొత్తగా అదనంగా సిబిఎస్ఈ స్కూల్ పెట్టాలని చెప్పి ఇక్కడ ప్రారంభిస్తున్నాము సిబిఎస్ఈ స్కూలు. దీని ద్వారా చుట్టుపక్కల పిల్లలందరికీ పేదవారికి కానీ సిబిఎస్ఈ స్కూల్లో చదివించాలనుకున్న అందరికీ కూడా ఇది అనుకూలంగా ఉంటుంది అని మా ఉద్దేశంతో అందరికీ అందుబాటులో ఆ సిబిఎస్ఈ స్కూల్ తేవాలి, సిలబస్ చెప్పాలి అనే మా కాన్సెప్ట్తో ఇక్కడ ప్రారంభిస్తున్నాము. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట. సో ఆ ఎడ్యుకేషన్ వల్ల యూజెస్ ఏముంటాయి? ఇప్పుడు ఐఐటి, ఎన్ఐటి, జేఈ, నీట్ అవన్నీ కూడా ఆ సిలబస్లో వస్తాయి ఎక్కువ. ఇప్పుడు నెల్లూరులో నారాయణ ఐఐటి అంటారు కదా, వాళ్ళంతా మామూలు స్టేట్ బోర్డులో మన దగ్గర 10th చదువుతునుకోండి. కానీ వీళ్ళకు ఆ సిబిఎస్ఈ స్కూల్ చదివిన తేడా ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఐఐటి చేరితే దాదాపు చాలా వరకు వచ్చేసి ఉంటాయి వాళ్ళకి. ఆ సిలబస్ వచ్చి కవర్ చేసి 10thలో కవర్ అయిపోయి ఉంటాయి. కానీ ఆ స్టేట్ బోర్డు చదివిన వాళ్ళకి కవర్ కావు, కొత్తగా నేర్చుకోవాలి వాళ్ళు. ఇక్కడ ఇది ఐఐటి కాలేజ్, ఇప్పుడు ఐఐటి కోచింగ్ అంటుండండి, ఇంటర్మీడియట్ ఇంటర్ నుంచి ఐఐటి ఇస్తారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇంటర్లో సిబిఎస్ఈ స్కూల్లో చదివిన పిల్లకాయలకు ఈ ఐఐటి ఆల్రెడీ ఐఐటి వాళ్ళకి వస్తాయి. నీట్ కానీ మెడిసిన్ కోచింగ్ ఉంది, అవన్నీ ఎక్కువ వాళ్ళకి వచ్చేసి ఉంటాయి. సగం ఇక్కడ కొరవ నేర్చుకుంటారు. కానీ స్టేట్ బోర్డు చదివిన వాళ్ళకి అంతా కొత్తగా నేర్చుకోవాలి ఇక్కడ. అందువల్ల ఎక్కువ ఐఐటి సిబిఎస్ఈ స్కూల్ మీదే పెడతారనమాట. అక్కడ పిల్లలు అక్కడ చేస్తారనమాట కోరిక పేరెంట్స్కి అనమాట అది. సో అది ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆల్ ఇండియా ఎక్కడ పెట్టి సిబిఎస్ఈ వెళ్ళిపోవచ్చు. ఇది స్టేట్ సర్టిఫికేట్ పనికి రాదు. సిబిఎస్ఈ అనుకోండి, ఏ స్టేట్ పోయినా కూడా అదే సర్టిఫికేట్ వాల్యూ అవుతుంది అనమాట. రామసుబ్బారెడ్డి గారు నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్ సార్. 4 ఎకరాల్లో ఈ స్కూల్ అతి త్వరలో సిబిఎస్ఈ సిలబస్ తో ముందుకు రాబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సిబిఎస్ఈ సిలబస్ ని పరిచయం చేస్తూ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి చదువులు ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నందుకు రామసుబ్బారెడ్డి గారికి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్.